చూపులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదా నీ స్నేహం. హాయ్ అండి. సో లాస్ట్ పార్టిసిపెంట్ మీరు ఈ రోజుకి బాగా చేయండి వంట, ఓకేనా? సో సెమీఫైనల్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఓకేనా? ఓకే. ఏం రెసిపీ చూస్ చేసుకున్నారు? సిరియాలి. ఓకే, సో సింపుల్ గానే అయిపోతుంది, టేస్టీగా చేయండి, ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఓకే, మరి సిరియాలి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సిరియాలి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 7, జీలకర్ర 1 టీ స్పూన్, శనగపప్పు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 4, చింతపండు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, వంట సోడా తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ఓకే, సో ముందుగా ఏం చేసుకుంటారు? ఆయిల్ వేసుకొని తాలింపు పోపు వేసుకుంటారా? పప్పు 2 అవర్స్ నానబెట్టుకోవాలి. పొట్టు తీసేసి గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం బేకింగ్ సోడా, వంట సోడా వేసుకోవాలి, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. అలా చేసుకోవాలి. చేసుకున్నాక దాన్ని ఇడ్లీ ప్లేట్లకి ఆవిరికి ఉడకబెట్టుకోవాలి. ఓ, అలా ఉడకబెడితే మీకు ఇడ్లీలు రెడీ. ఓకే, సో పొట్టి పెసలు నానబెట్టేసి కొద్దిగా 2 అవర్స్ అలాగా దాన్ని రుబ్బుకునేటప్పుడు అందులో కొంచెం బేకింగ్ సోడా వేసుకొని మామూలుగా ఇడ్లీ పిండిలో రుబ్బేసుకొని ఇడ్లీ పాత్రలో మనము ఇడ్లీ సైజులో వేసేసుకొని అది ఆవిరి మీద ఉడికించుకున్న తర్వాత బయటకు తీసేసి ఇలా మనకు కావాల్సిన సైజులో పీసెస్గా కట్ చేసుకోవాలి. సో దాన్ని మనం ఇలా వాడుకోవచ్చు అనమాట. ఓకే, తాలింపు హీట్ అయింది. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, తర్వాత ఎండుమిరపకాయలు, తర్వాత పచ్చిమిర్చి అండి. ఓకే, పచ్చిమిరపకాయలు వేసాక ఉల్లిపాయలు వేయాలండి. చింతపండు రసం తీసుకొని దాంట్లో 1 స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోవాలి, కొంచెం సాల్ట్. సో చింతపండు రసంలో సాంబార్ పౌడర్, సాల్ట్ వేసుకొని ఈ చేసుకున్న ఇడ్లీ ముక్కల్ని ఇవి నానబెట్టుకోవాలి. దాంట్లో నానబెట్టాలి. ఎంతసేపు నానాలి? ఒక 10 మినిట్స్. ఇది ఏగే లోపు ఆ దాంట్లో వేసి పెద్ద బౌల్లో. సో కొద్దిగా ఇడ్లీలకి కొంచెం ఫ్లేవర్ ఇవ్వడానికి ఇది ఫ్లేవర్ చాలా. సో ఇది ఒక 10 మినిట్స్ పాటు అలా నానాలన్నమాట. సో మీరు ఆల్రెడీ చింతపండు రసంలో కలిపేశారండి సాంబార్ పౌడర్, సాల్ట్. ఓకే, సో ఇది బాగా ఎర్రగా వేగాల? ఎర్రగా వేగాలి. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారు? ఇంగు వేయాలి. ఇంగువ. ఓకే, కొంచెం ఆ ఇంగు బాగుంటుందా? ఇంగు ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ధనియా పౌడర్. ఓకేనా? ఓకే, అది వేసేసుకోవచ్చా? వేసుకోవచ్చు, కానీ కొన్ని ముక్కలు వేస్తాను, పీల్చుకోలేదు. ఓకే, కొంచెం నానాలి కదా, టైం పడుతుంది. సో మరి ఆలోపు ఇక్కడ స్వాతి చినుకుల అభిమానులు ఎవరు భార్గవి గారిని ఏదో క్వశ్చన్ అడుగుతారంట. సో ఎవరు అడుగుతున్నారు? నా పేరు గజలక్ష్మి. దుర్గా గారు సూర్యతో పిండ ప్రదానం చేయించారు, ఎవరికి చేయించారు, ఎందుకు చేయించారు, వాళ్ళెవరు? అది పిండ ప్రదానం చేయించాను అన్నది కరెక్టే, కానీ ఎందుకు ఏంటి అనేది మీరు చూస్తేనే తెలుస్తుంది తర్వాత వచ్చే ఎపిసోడ్స్లో. నేను చెప్తే అంత థ్రిల్ ఉండదు, మళ్ళీ మీరు స్వాచినుకులు చూడకపోతే ఎలా? మా రెగ్యులర్ అభిమానులు కదా మీరు. డెఫినెట్గా చూడండి, మంచి క్లారిఫికేషన్ మీకు దొరుకుతుంది తొందరలోనే, ఎందుకు చేశారు ఏంటి అనేది. సో దానికి ఆన్సర్ మాత్రం చెప్పకుండా స్మార్ట్గా తప్పించేసుకున్నారు అనమాట. అంటే నేను చెప్తే అంత థ్రిల్ ఉండదు, తినబోయే ముందు రుచిలాగా వచ్చే ముందలా నేను చెప్పేస్తే ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో అలాగే కంటిన్యూ అవుతూ ఉండండి, చూడటం మీకు ముందు ముందు స్టోరీ తెలిసిపోతుంది. ఓకే, సో సరిపోతుందండి, ఇంకా యాడ్ చేసుకుందామా? సో ఇంకా రసమే మనం ఇందులో యూజ్ చేయక్కర్లేదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ముక్కలు తింటున్నప్పుడు మనం మీకు వచ్చే ఫ్లేవర్ కోసమే అవన్నీ మీరు చేసుకున్న ప్రాసెస్. ఒక 2 నిమిషాలు మూత పెట్టాలా? మూత ఏం పెట్టకండి, 2 నిమిషాలు ఊరికి అలా ఉంచేసేయాలా? మూత లేకుండా? మూత లేకుండా. ఓకే, ఓకే, సరిపోతుందా ఇలాగా? సరిపోతుంది. సర్వ్ చేసేసుకుందామా? సర్వ్.
స్టవ్ ఆపేద్దాం. కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసి. ఓకే బాగా చేశారండి కార్వింగ్. ప్లేట్ ప్రెజెంటేషన్ చేశారు. ఓకే సో సిరియాలి రెడీ అన్నమాట. ఓకే మరి వేడివేడిగా సిరియాలి రెడీ అండి. టేస్ట్ చేసే ముందు సిరియాలి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సిరియాలి తయారు చేసే విధానం: ముందుగా పెసరపప్పుని నానబెట్టుకోవాలి. మిక్సీ జార్లో నానబెట్టిన పెసరపప్పు, ఉప్పు, వంట సోడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేట్లో ఉంచి ఆవిరిపై ఉడికించుకోవాలి. ఆపై ఇడ్లీలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. చింతపండు గుజ్జులో ఉప్పు, సాంబార్ మసాలా వేసి దీనిలో ఇడ్లీలను నానబెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ధనియాల పొడి, ఇంగువ, ముందుగా నానబెట్టిన ఇడ్లీలను వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సిరియాలి రెడీ.